చేయట్లేదు, ధర్నా చేయలేదు, ఏమీ చేయలేదు. శాంతియుతంగా వెళ్తున్నాం. లేదు మేడం, అందరూ అక్కడికి వెళ్ళడానికి లేకుండా ఇక్కడ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చి నోటు పెట్టి లేదు అయ్యేది ఏం లేదు. ఇక్కడ పుట్టపర్తి జిల్లాలో జాగ్రత్తగా ఇక్కడ ప్రాబ్లమ్స్ రోడ్డు లేదు. అదే చెప్పింది ఆర్టీఓ ఆఫీస్ దగ్గరే చౌక్ పెట్టారు. ఇక్కడికి ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారు మీరు? ఇదే కాలం జీవితాంతం ఉండదు. వెలుగు చీకటి రాత్రి పౌలు అనేది ఉంటుంది. ముందు రోజే ఇట్లా 5 మెంబర్స్ మాత్రమే ప్రెస్ నోట్ ఇచ్చేస్తే ప్రెస్ మీట్ పెట్టా, పేపర్కి ఇచ్చిన కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా ఉంటుంది. ఫోన్ చేసి కనుక్కో. అతను రాలేదు సార్, ఇవన్నీ వద్దు. ఇంకా అతను రాడు, ఇవన్నీ వద్దు. అతను ప్రోగ్రామ్ లెక్క రాడు, అతను రాడు. ఇప్పుడు మీరు అందరి తరఫున ఒక్కరు రిప్రజెంటేషన్ పెట్టారు. ఉండండి మేడం, ఉండండి. ఉండమ్మా, అందరికీ ఆకలి అయితే ఒక్కరే తిన్నట్లు అన్నట్టు. ఉండండి మేడం, ఉండండి. కాదులే, ఉండండి. మీరు పోవడానికి లేదు. 5 మంది రిప్రజెంటేషన్ సమాజ్ చెప్పకండి, వదిలేసారండి. ఉండండి మేడం, సమాజా మీరు 5 మంది ఎవరు చెప్పండి, నేను తీసుకెళ్ళి మాట్లాడిస్తాను. మీరంతా రావడానికి లేదు. ఎవరు మీరు వాళ్ళతో పాటు మీరు 5 మంది ఎవరు వస్తారు చెప్పండి నాకు. మీరు అవసరం లేదు. మీరందరూ రావడానికి ఎవరు వస్తారు చెప్పండి నాకు, నేను తీసుకెళ్తా. మీరు ఎవరు అవసరం లేదు. ఎవరు వస్తారు? రండి, ఎవరు వీళ్ళే. నేను అదేగా చెప్తున్నాను, నేను వద్దలేదు. అదేగా చెప్తున్నా నేను. ఎవరు వస్తారు రండి. 5 మంది. అవునమ్మా, మీరు మాట్లాడేది వస్తుంది. సేమ్ అదే పెట్టడం జరిగింది. నేను కాదు పెట్టింది. చేయకపోవడం కాదు. హిందూపూర్ పార్లమెంట్ కాదు కదా. నేనేం చెప్తున్నానంటే వీళ్ళ పరిస్థితి 5 మెంబర్స్
మాకు ఇండిపెండెంట్ రాదు సార్. 5 మెంబర్స్ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తాను. మాకైతే పక్కా అన్యాయం చెప్తాను. మాకు చేసుకుని సార్ అందరికీ అలో చేస్తారు. మా వికలాంగులకు ఎందుకు సార్? తెలుగుదేశం పార్టీ ర్యాలీ 500 ట్రాక్టర్లు మేము గణేష్ సర్కిల్ సార్. దే ఆర్ నార్మల్ పర్సన్ సార్. మేము ఏబుల్ పర్సన్ సార్. మేము వికలాంగులం. వాళ్ళ పార్టీ కూడా మేము అలో చేయలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. పార్టీకి సంబంధించి మేము సార్ మీ పార్టీ విషయం వికలాంగుల కోసం వచ్చినాం సార్. మాకు చేసుకోండి మా వాయిస్ అందరికీ పంపించండి సార్. సార్ అది ఒక్కరిద్దరు పోతే పని జరగదు సార్. ఒక్కరిద్దరు పోతే పని జరగదు మాకు. ఒక్కరిద్దరు సార్ అందరికీ అలా చేస్తారు. అవును సార్. మెమరాండం మాకు ఉపయోగపడదు. వాయిస్ వినిపించాలి. మేము మెమరాండం ఏమైనా ఇచ్చుకోవాలనుకుంటే మెమరాండం ఇస్తే తీసుకొని ఇట్లా పారేస్తారు సార్. మా డిమాండ్ ఎవరు చెప్పుకోవాలా? రకరకాల వికలాంగులు ఉన్నారు, రకరకాల సమస్యలు ఎవరు చెప్పుకోవాలి? ఎలాగా మిమ్మల్ని పంపించాము? వికలాంగుల ఐక్యత! వికలాంగుల ఐక్యత! వికలాంగుల ఐక్యత! పోలీసులు దౌర్జన్యం! పోలీసులు దౌర్జన్యం! పోలీసులు దౌర్జన్యం! పోలీసులు దౌర్జన్యం! పోలీసులు ఎందుకు దౌర్జన్యం? అలౌ చేయడం అక్కడ చేయడు. మేము ఇది అలౌ చేసాము. అది అటు కర్ర ప్లేస్ కాదమ్మా. వికలాంగుల కోసం 600 మంది పోలీసులు సెక్యూరిటీ, 2 కాళ్ళు 600 మంది సెక్యూరిటీనే తీసేసాం. కాబట్టి చేతనాడ గవర్నమెంట్ ఇప్పుడు మేమే అవుతుంది. నేను మైదుగురు డిఎస్పీ గారు 2 సంవత్సరాలు చేసి వచ్చాను. ఆయన చేసి వచ్చాడు. ఆయన మైదుగురు 2.5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ అప్పుడేమన్నా ఆపినారా సార్ మీరు? టీడీపీ ధర్నాలు మైదుకూరులో ఆపినారా? మీరేం ఆపలే కదా అబద్ధం మైదుకూరులో. వికలాంగులందరికీ అలా చేయాలి. అందరి సమస్య అందరికీ కావాల్సిందే. గారిని పంపిస్తాను, వాళ్ళని పంపిస్తాను. పని జరగాల మనకు. లీడ్ చేస్తాను. సమస్య కాదు, వికలాంగుల సమస్య
వికలాంగులందరూ సమస్య కాబట్టి ఖచ్చితంగా అందరికీ వికలాంగులందరూ కలెక్ట్ చేసింది. కాదమ్మా, సమస్య ఏం లేదు కదా. కాదు మీరు ఆగండి. ధీమా ధీమా సరే మాకే రాజకీయం అవసరమా? రాజకీయం రాజకీయమే అయ్యో ఏ బాబు అడవరు అలా మీరే రద్దతు అక్కడక్కడ పెన్షన్ పూర్తిగా రద్దయింది. 6,000 కూడా లేదు. We want justice. We want justice. 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 ఏమయ్యా నువ్వు అంటే పక్కన వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల రద్దతు అక్కడక్కడ పెన్షన్ పూర్తిగా రద్దయింది. 6,000 కూడా లేదు. We want justice. We want justice. 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 ఏమయ్యా నువ్వు అంటే పక్కన వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. We want justice. We want justice. We want justice. We want justice. CM down down. 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 వికలాంగుల ప్రజలకు అన్యాయం చేయండి. కలెక్టర్ గారు బండి కావాలి. కలెక్టర్ గారు బండి కావాలి. వికలాంగుల పెన్షన్లను వెంటనే ఆడ పడవాలి సార్ బండి అమ్మా. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. We want justice. We want justice. We want justice. We want justice. CM down down. 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 వికలాంగుల ప్రజలకు అన్యాయం చేయండి. కలెక్టర్ గారు బండి కావాలి. కలెక్టర్ గారు బండి కావాలి. వికలాంగుల పెన్షన్లను వెంటనే ఆడ పడవాలి సార్ బండి అమ్మా. వికలాంగుల పెన్షన్లు కలెక్టర్ గారు బయటికి రావాలి. కలెక్టర్ బయటికి రావాలి. కలెక్టర్ బయటికి రావాలి.
ప్రతి అధికారులకు ఈ గోడు తగలదా, ఈ గోడు అధికారులకు తగ్గకుండా తగులుతా. We won! We won! We won! Sir, we won! We won! తీసుకో అప్లై చేసినాము. మేము చూసుకుంటే ఒక మనిషి ఉండాలి. ఈ బాబు దగ్గర ఉండే ఉండాలి. ఇంటి పని పోదా మాకు లైన్ లేడు. 5 ఏళ్ళు ఆయన మాకు పెట్టింది. 15 ఏళ్ళు మీ దగ్గర దగ్గర అంత దగ్గర అప్లై చేసాం. లేదా రాలా మాకు ఇప్పుడు 6 వేలు పెంచిన వస్తాను కదా తీసేసినారు. ఎందుకు తీసేసినారు సార్? మేము ఏమని బతకాలా? ఎట్లా అని బతకాలా మేము? ధర దీపక్ నా పేరు వాణి ఉంది. అప్లై చేసినాం. అమ్మాయికి 90% ఎలిజిబుల్ ఉంది. 15,000 అమౌంట్ వస్తుంది సార్. 80% ఇంట్లో డాక్టర్ల నిర్లక్ష్యం చాలా ఉంది సార్. డాక్టర్లు డాక్టర్స్ సార్ మొత్తం ఫ్రాడ్ 2-3 రకాలు ఉన్నాయి. జన్మ వద్దు సార్. సంపేట్ సార్ మందే సంపేట్ సార్ వికలాంగులకి అందరికీ తెలిసినోడైనా మాట్లాడుతున్నాను. నాకు సంపేట్ సార్ మందే సంపేట్ సార్ మందే సంపేట్ సార్. మాకు డిబేట్ వద్దు, వద్దు, సమస్య వద్దు, వచ్చేది వద్దు. విషయం సంపేట్ సార్.
వద్దు సార్, వద్దు వద్దు సమస్యలు వద్దు బ్రదర్ కూర్చోండి. ఇక్కడ పిల్లలు ఉంటారు, ఆ మనిషి ఎవరైతే చెప్తారో నోట్ నుంచి వాళ్ళే నిజమైన వికలాంగులు, మేము కాదు వికలాంగులు. నాకు ఎవరు అడ్డుకుంటారో వాళ్ళే నిజమైన వికలాంగులు, వాళ్ళే వికలాంగులు. సర్టిఫికెట్ 30,000 40,000 ఒక సర్టిఫికెట్, దొంగ డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ ఇచ్చి నిజమైన వికలాంగులు అన్యాయం చేశారా? చంపేయండి, విషయమే చంపేయండి, మెడిసిన్ పంపించండి. అన్నా సార్ ఏమంటారా అంటే ఎవరన్నా పర్సనల్గా మాట్లాడాలంటే డేట్ ఆఫ్ ద ఇష్యూ 21, డేట్ ఆఫ్ ద ఎంక్వైరీ 25 ఫిబ్రవరి. డాక్టర్ నా మగం వల్ల నేను ఎవడో తెలియదు, సర్టిఫికేట్ అటు 21 వచ్చేసింది బయట, 25 ఎంక్వైరీ చేసి ప్రూఫ్ ఉంది ఇక్కడ. నాది 25th ఎంక్వైరీ ఉంది ఫిబ్రవరి లాస్ట్ ఇయర్, ఫిబ్రవరి 25 ఎంక్వైరీ. ఎంక్వైరీ డేట్ డాక్టర్ డేట్ ఆఫ్ ద ఇష్యూ 21 వచ్చింది సర్టిఫికేట్, అంటే ఫిబ్రవరి బిఫోర్ 4 days ముందు వచ్చింది సర్టిఫికేట్. డేట్ 4 రోజులు సర్టిఫికేట్ బయటకు వచ్చింది. వెరిఫికేషన్ జరిగినాయి. వచ్చినప్పుడు మేడం ఇద్దా మేడం ఈ అబ్బాయి మీరు ఎత్తుకున్నాం అట్లా ఉన్నారు, అయిపోయింది పంపించేస్తారు, ఏం మాట్లాడుతున్నారు అంతే అడిగినారు అంతే. సర్టిఫికేట్ వచ్చింది వేరే హాస్పిటల్. నేను అక్కడ సూపరింటెండెంట్తో కూడా మాట్లాడాను. చెప్పండి.
రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ సోదరి సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రీవెరిఫికేషన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన దివ్యాంగ సోదరి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముప్పు తిప్పులు పెడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఓటే విన్నవించుకుంటున్నాం. సోదరులారా, ఈరోజు దివ్యాంగ సోదరి సోదరులు నిజమైనటువంటి వికలాంగ సోదరులు ఏదైతే ఉన్నారో 90%, 95-100% ఉన్నటువంటి డిఎంహెచ్ పింఛన్ 15,000 ఏదైతే ఇస్తున్నారో వాళ్ళకి డాక్టర్లు ముగ్గురు బృందంగా వెళ్ళి వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈరోజు వెరిఫికేషన్ చేయడం కూడా జరిగింది. అటువంటి వెరిఫికేషన్ చేసిన డాక్టర్లు ఈరోజు పెన్షన్ని 15,000 రూపాయల పెన్షన్ని తొలగించడం కూడా ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ 90%, 95%, 100% ఉండే వాళ్ళకి 80%గా 70%గా 60% కూడా కుదించడం ఎంతవరకు సబబు చూస్తా అంటే కళ్ళలోనే పూర్తిగా 2 కాళ్ళు పూర్తిగా లేకుండా ఉండే నడవలేని పరిస్థితి, బెడ్డుగా పరిమితం అలాంటి వాళ్ళకి సైతం వచ్చి ఈరోజు వచ్చి పింఛన్ తొలగించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, ఓటే గమనిస్తున్నాం. ప్రతి ఒక్క వీళ్ళకే కాకుండా ఈరోజు 80%, 70%, 60%, 40% ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఈరోజు ముప్పు తిప్పులు పెడుతున్నటువంటి డిఎంహెచ్ఓ గారు ఈరోజు అధికారులు కానీ వికలాంగుల పట్ల వచ్చి వికలాంగుల పింఛన్ల పట్ల ఈరోజు వచ్చి చాలా శోభకి లోను చేస్తున్నారు. ఈరోజు వచ్చి మానసికంగా కృంగిపోతున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం ఇదే జిల్లాలోనే, ఈ సత్యసాయి జిల్లాలోనే యాక్చువల్గా వచ్చి పురుగుల మందు తాగి ఒక దివ్యాంగుడికి వచ్చి హాస్పిటల్ పాలైనటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా ఒక మానసిక ఇది అయిపోయి హార్ట్ అటాక్తో కూడా ఒక వికలాంగుడు చనిపోయినట్టు దాఖలాలు కూడా ఈ సత్యసాయి డిస్టిక్లో ఉన్నాయి. ఈ మధ్యలో జరిగినటువంటి ఇంతకన్నా ఇంకా ఘోరం ఏమైనా ఉందని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతకన్నా మీరు ఇంకా ఏమైనా చేయాలనుకుంటారా? మీరు ఇంత చేసే అవసరం లేదు. దివ్యాంగులకి ఇలాంటి ముప్పు తిప్పలు పెట్టినైతే ఓటే వినియోగించుకుంటున్నాం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా కళ్యాణ్ బాబు గారికి ఓటే చెప్తున్నాం. మమ్మల్ని వికలాంగులకి ఈ విధంగా క్షోభ పెట్టేట్లయితే ఇలాంటి చేద్దండి. మీ పింఛన్లు అవసరం లేదు, మీ పథకాలు ఏది వద్దు, ఇంత విషయం వేసి చంపేయండి. వికలాంగులకి పీడ పోతుంది, పీడ విరిగిపోతుంది. అంతవరకే కానీ ఇలాంటి ముప్పు తిప్పలు పెట్టి దివ్యాంగ సోదరి సోదరులకి ఇలాంటి కర్మ ఇలాంటి ఇది అంటుకొట్టుకోద్దండి దయచేసి. ఈ మా గోడు అంత కాదు, మా ఉసిరి అంత కాదు, ఇది ఖచ్చితంగా వచ్చి రిపీట్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ప్రతి ఒక్క దివ్యాంగ సోదరి సోదరులు ఇది ఇచ్చి మా హక్కుల భాగం, మానవుడి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అవయవాలు కోల్పోతే సెక్షన్ 2016 చట్టం ప్రకారంగా, సెక్షన్ 7 ప్రకారంగా మాకు వచ్చే హక్కులు ఉన్నాయి. కాళ్ళు కానీ చేతులు కానీ అవయవాలు ఏదైనా ప్రాబ్లం ఉంటే సెక్షన్ 7 ప్రకారం మనకు వచ్చి హక్కులు ఉన్నాయి. మనం వికలాంగులు ప్రతి ఒక్క వికలాంగునికి కూడా వికలాంగుల కింద ధృవీకరించే సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత వచ్చి ప్రభుత్వానికి ఉంది. అదే కాకుండా మనకి వచ్చి 24 సెక్షన్ ప్రకారంగా వచ్చి ఎవరన్నా వచ్చి వికలాంగులకి ఎవరైనా భంగం కలిగిస్తే
వాళ్ళకి వచ్చి అరెస్ట్ చేసి వాళ్ళకి వచ్చి కోర్టు వరకు తీసుకొని పోయే బాధ్యత కూడా ఉంది ఈ ప్రభుత్వానికి ఉంది. ఇది మనకి సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి కూడా ఒక్క నెల పింఛన్ తీసుకున్నా కూడా వికలాంగులు డాక్టర్ ధృవీకరించిన తర్వాత ఒక్క వికలాంగుడు వికలాంగులు ఒక నెల పింఛన్ తీసుకుంటే అది కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా వచ్చి ఆ వికలాంగులకి ఇచ్చి పింఛన్ ఇచ్చే బాధ్యత కూడా వచ్చి ప్రభుత్వానికి ఉంది. ఇది హైకోర్టు కూడా వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు కూడా వచ్చి వెళ్ళడానికి ఆస్కారాలు ఉన్నాయి. దీన్ని గమనించాలి ప్రతి ఒక్క సోదరు. ఇదే విషయం గమనిస్తున్న ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్క దివ్యాంగ సోదరులకు ఓటే వినించుకుంటాం. ఎవరే కానీ కృంగిపోతండి, కృషించిపోతండి, నలిగిపోతండి, ధైర్యంగా ఉండండి, ఆత్మస్థైర్యంగా ఉండండి. సాధిస్తాం. ప్రతి ఒక్కరికి వికలాంగులు పింఛన్ వచ్చే వరకు కూడా పోరాటాలు సాధిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటుంటే దివ్యాంగుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇంచుమించు 8 లక్షల వరకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు ఆయన గవర్నమెంట్లో మనము 8 లక్షల వరకు దివ్యాంగుల పెన్షన్ కవర్ చేసుకుంటే ఈరోజు ఇంచుమించు 1,00,000 మందికి తగ్గించినట్ల విశ్వసనీయ సమాచారం ఉంది. ఆ ఒక్క 1,30,000 మంది కోసము ఆ దివ్యాంగుల కోసం ఎవరైతే తొలగించినారో వాళ్ళ తరఫున ఈరోజు పోరాటం చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే దివ్యాంగులు అందరూ కూడా ఈ ఒక పెన్షన్ పైన మొత్తం వాళ్ళ జీవితం మొత్తం ఆధారంగా ఉంటారు. అంటే వాళ్ళ ఫుడ్ కానీ, మెడిసిన్ కానీ, అదేవిధంగా వేరే ఖర్చులు కానీ ఈ ఒక పెన్షన్ పైన ఆధారంగా ఉంటారు. అటువంటి దివ్యాంగులకు ఈరోజు ఏ ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఈరోజు ఈ పెన్షన్స్ అన్నీ కూడా వచ్చేయడం చాలా బాధాకరంగా ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా ఆదుకునే పరిస్థితి చూశారు. అంటే అప్పుడు కూడా అదే డాక్టర్సే పనిచేశారు కదా, ఇప్పుడు కూడా ఈరోజు కూడా అదే డాక్టర్ సిస్టంలో ఉన్నారు. వాళ్ళు ఆ రోజు ఎస్ అని అందరికీ కూడా ఇవ్వడం ఏంటి, ఈరోజు వాళ్ళంతా కూడా తొలగించడం ఏంటి ప్రశ్నిస్తున్నాము. అదే కాక ఈరోజు అందరూ కూడా దివ్యాంగులు అందరూ కూడా అదే మనమంతా రిప్రజెంటేషన్ ఇవ్వాలని పుట్టపర్తి కలెక్టర్ గారికి ఇవ్వడం మనము వెళ్తూ ఉండగా పోలీసు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆదేశం మేరకు చాలా దౌర్జన్యంతో మమ్మల్ని ఆపడం జరిగింది. ఇంతమంది వికలాంగులు అదేవిధంగా దివ్యాంగులు పోకూడదు, కేవలం 2-3 మాత్రమే పోవాలి అని దివ్యాంగులు అందరికీ కూడా హరాస్మెంట్ ప్రోగ్రామ్ కూడా చేశారు. ఇది నిజంగా మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీకు ఎందుకు ఇంత భయం, ఎందుకు ఇంతమంది పోలీసు వాళ్ళందరినీ పెట్టి ప్రతి కలెక్టరేట్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఇంతగా మీరు దివ్యాంగులకు కూడా మేము ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పోరాడకూడదు, వాళ్ళ హక్కుని వాళ్ళ రైట్స్ని మేము ఎక్కడ కూడా అడగకూడదు అనేట్లా మీరు ఎందుకు ఇంత కట్టుదిట్టగా పోలీసు వాళ్ళని పెట్టినారు. దాదాపు ఈరోజు 150 to 200 పోలీసు కేవలం మమ్మల్ని ఆపేదానికి మాత్రమే ఇందుగా మీరు పోలీసులు పెట్టుకుంటున్నారంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఏదైతే ఏమి కలెక్టర్ గారికి అయితే ఈరోజు మనము రిప్రజెంటేషన్ ఇస్తూ చెప్పినాము, దయచేసి సదరన్ క్యాంప్స్ ఎక్కువగా చేయండి. అదేవిధంగా ఎక్కడ కూడా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని చెప్పి దివ్యాంగుల పెన్షన్ తీసేసే కార్యక్రమం చేయకూడదు. అదేవిధంగా వీళ్ళు కూడా ప్రతి కలెక్టరేట్లో కూడా సపరేట్గా గ్రీవియన్స్ కూడా పెట్టాలి దివ్యాంగులకు అని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము. అదేవిధంగా ఏ కారణం వల్ల కూడా నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి పెట్టుకోకుండా మీరు దయచేసి ఎక్కడ కూడా వాళ్ళ పెన్షన్ రిమూవ్ చేయకూడదని ఈరోజు డిమాండ్ చేసినాము. ఇంతగా ఈ గవర్నమెంట్ మనం చూస్తున్నాం ఎంతగా ఆసక్తితో ఏదైతే పెన్షన్స్ రిమూవ్ చేస్తున్నారో ఈ పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపుతున్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ప్రజలపైన ఈ పోలీస్ వ్యవస్థను పెట్టి మీరు పనిచేసే కార్యక్రమం చేయాలి అనిత గారు. ఎందుకంటే ఈరోజు అనిత గారు లోపల ఉండే ఖైదీల్ని బయటికి తీసుకొని వచ్చి పెరోల్ పైన వాళ్ళని ఫ్రీగా ఇచ్చడం జరుగుతూ ఉంది. అయితే చిల్మతూరులో ఒక మన ఎంపీపీ పైన పురుషోత్తం రెడ్డి గారి పైన ఒక దారుణంగా ఒక హత్యా ప్రయత్నం చేసినా కూడా టీడీపీ వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళపైన ఎక్కడా కూడా ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా కట్టలేదు. మీరు అంటే మీ ఒక యంత్రాంగం పోలీసు వాళ్ళందరూ కూడా కేవలం గవర్నమెంట్కు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ పరంగా పనిచేసే కార్యక్రమం చేసుకుంటున్నారు. ఎల్లవేళలో కూడా మీ ఒక ప్రభుత్వం అనేది ఉండదు, మీ ఒక ప్రభుత్వం అనేది సాగదు. కనీసం అందరికీ కూడా సూపర్ 6 ఏదైతే చెప్పారో అరకొరక చేసేసారు మీరు. ఈ యొక్క దివ్యాంగులకైనా వాళ్ళ పట్ల అయిన సహానుభూతితో వాళ్ళ పట్ల అయిన కంపాషన్తో మీరు చూస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళు, బికాస్ దే ఆర్ ది వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, మేము ఎట్లా నిలబడినాము మన గవర్నమెంట్లో ఈరోజు కూడా దివ్యాంగుల పట్ల దయచేసి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఇవ్వండి. దివ్యాంగులకు వాళ్లకు ఆర్థికంగా మానసికంగా
సామాజికంగా ಎಲ್ಲ విధాలా కూడా ఈ ఒక కూటమి ప్రభుత్వం ఆదుకోనాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కలెక్టర్ గారు కూడా కొద్దిగా సమయం అడిగినారు, ఏదైతే అవకతవకలు జరిగినాయి ఇవన్నీ సరి చేసుకుంటామని కూడా చెప్పినారు. ఆడియో గారు అదేవిధంగా డిఎంహెచ్ఓ కూడా రెస్పాండ్ అయ్యి మనకు టైం కావాలన్నారు. ఆ టైం ఫ్రేమ్లో వాళ్ళు చేయకపోతే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే దివ్యాంగుల పట్ల ఉంటూ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగిస్తారు.